హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్దమా లైఫ్ స్టైల్. ప్రొద్దుటూరులో సాయిబాబా గుడిలో అండి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా రకరకాల డెకరేషన్ ఐటమ్స్ అయితే తెప్పించారు. ఇది చాలా పెద్ద గుడి అన్నమాట. వీధి పొడవునా డెకరేషన్ చేయడానికి మినిమం వారం రోజుల ముందు నుంచే డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. నేను ప్రతిరోజు ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాను. అయితే వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేద్దామని తీసుకున్నానండి. చూడండి, చాలా చాలా బాగా అయితే చేస్తారనమాట డెకరేషను. లాస్ట్ వరకు చూడండి. నేను ఈ గుడిలో సేవ చేయడానికి వెళ్తాను, పరకామణి సేవకు వెళ్తాను. ఏదైనా ఇంకా స్పెషల్ డేస్ ఉన్నా, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏమున్నా కూడా నన్నైతే ఇన్వైట్ చేస్తారండి. స్పెషల్గా తప్పకుండా వెళ్తానండి. వెళ్ళి ఈ వర్క్ చేయను, ఆ వర్క్ చేయను అని అనుకోకుండా దేవుని సేవ ఏదైనా నేను వెళ్ళి చేస్తానండి. భక్తులైతే స్టార్ట్ అయిపోయారండి. క్యూ లైన్లు కూడా బాగా 2-3 లైన్లు డివైడ్ చేసి ఏర్పాటు చేశారు. భక్తులకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా టెంపుల్ యాజమాన్యం వాళ్ళు బాగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారండి. వీధి మొత్తం ఇంకా జనాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారనమాట. ఇంకా టైం అయితే ఇంకా ఎక్కువ జనాలు వచ్చేస్తారండి. చూడటానికి మన 2 కళ్ళు సరిపోవండి, అంత జనాలు. చిన్నపిల్లలు ఏడ్చుకుంటూ అబ్బో చాలామంది జనాలు ఉంటారండి. చూడండి, మనం లోపలికి వెళ్తూ ఉంటే డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఇలా పెట్టి అలంకరించారండి. చూడండి ఎంత బాగుంది చూడడానికి. విగ్రహం కూడా బంగారు విగ్రహం లాగే ఉందండి చూడటానికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. భక్తులైతే దర్శనం చేసుకుంటూ ఉన్నారండి. చూడండి బాబావారిని ఎంత బాగా అలంకరించారో. జనాలు చూడండి టెంపుల్ నిండా. ఇప్పుడిప్పుడే అనమాట ఇంకా స్టార్టు. వస్తారు ఇంకా నెక్స్ట్ చాలామంది వస్తారు. గుడి మొత్తం నిండిపోతుందండి. నేను ప్రతిరోజు ఈ టెంపుల్కి వెళ్తాను కాబట్టి ఈ డెకరేషన్ చేసేసరికి ఏదో కొత్త టెంపుల్కి వెళ్ళినట్టు అనిపించిందండి. చూడటానికైతే కన్నుల వైభవంగా ఉంది. చూడండి ఎంత బాగుందో అలంకరణ. స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారండి. అలంకరణలో 2 కళ్ళు సరిపోవండి చూడటానికి. నేనైతే ప్రతిరోజు ఈ టెంపుల్కి వెళ్ళి బాబావారిని చూసి ఒక్కసారి ఇలాగ చూసేసరికి కొత్తగా అనిపించిందండి నాకు. క్యూ లైన్లో ఉంటే చిన్నపిల్లలకు, వృద్ధులకు ఇబ్బంది అవుతుందనేసి ఇలా టెంపుల్ లోపలికి రాగానే స్వామివారిని అలా దూరం నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి. ఎందుకంటే జనాల తొక్కిసలాటలో చిన్నపిల్లలు అందుకు బాగా ఏడుస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఇబ్బంది పడే వాళ్ళంతా ఇలా వచ్చేసి స్వామివారిని ఎదురుగా దర్శనం చేసుకొని వెళ్ళటమే అన్నమాట. చూడండి అలా. వీలైన వాళ్ళేమో డైరెక్ట్ లైన్లో వెళ్ళేసి దర్శనం చేసుకొని స్వామివారిది అక్కడ హారతి అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి. స్వామివారి పాదాలకు అందుకు నమస్కరించుకొని. వీలు కాని వాళ్ళేమో ఇలాగా ఒక సైడు దూరం నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి. అలా ఉంది దర్శనం. గురు పూర్ణిమ అయిపోయిన మరుసటి రోజు అండి స్వామివారికి అలంకరణ చాలా తక్కువ పెట్టేసి చుట్టూ ఉన్న డెకరేషన్ మాత్రం అలాగే పెట్టేశారు. 3 డేస్ వరకు అలాగే డెకరేషన్ ఉంచారండి. ఎవరైనా చూడలేని వాళ్ళు, వీలు పడక రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫీల్ అవ్వకుండా, బాధపడుకోకుండా వాళ్ళ కోసం అనేసి అలాగే ఉంచేశారండి. అయినా గురు పూర్ణిమ అంటే ఆ మాత్రం 2-3 రోజులు డెకరేషన్ అలాగే ఉంచేస్తారండి. చూడండి అలాగే ఉంచేశారు. వచ్చిన భక్తులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మిస్ కాకుండా దేవుని దర్శనం చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేశారండి. ఇంకా చాలామందే వచ్చారు మళ్ళీ నెక్స్ట్ డే కూడా. అదే రోజు రాత్రి స్వామివారిని ఇలా మాడవీధులలో ఉత్సవానికైతే తీసుకువస్తూ ఉన్నారండి. చాలా ఘనంగా, వైభవంగా, కన్నుల విందుగా చేశారండి చూడటానికి. ఆ లైటింగ్సు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తుంటే అస్సలు ఇంటికి వెళ్ళాలనిపించలేదండి. ఇంకా చూడాలనిపించింది. చూడండి ఇక్కడ స్వామివారిని ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి నైటు 12:30 వరకు ఉంటుందండి. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశారు. చూడండి కాంతారావు గెటప్ అన్నమాట. ఇలా గెటప్స్ వేసుకునే వాళ్ళు చాలా రకాలైతే వచ్చారండి. చాలా గెటప్స్ వేసుకొని ఇలా బాగా చూడటానికి బాగా అందరూ బాగా ఇంటికి వెళ్ళుకోకుండా స్వామి వారి చుట్టూ ఉన్నారండి ఇలాంటి కార్యక్రమం చూసుకుంటూ. వీళ్ళది వచ్చేసి మైదుకూరు అండి. మైదుకూరు నుంచి వస్తారనమాట గెటప్స్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ మోడల్ డప్స్ అండి.
ఇప్పుడు అన్నీ రకరకాలుగా కొత్తగా వచ్చాయి కాబట్టి ఇవి అంతరించిపోతున్నాయి అన్నమాట. ఇలాంటి డబ్స్ అయితే మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. అసలు ఆ డబ్స్ వాయిస్తుంటే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి? వెళ్ళి మరి డాన్స్ చేస్తారనమాట. కాబట్టి ఏ ఫంక్షన్‌కైనా వీళ్ళని మాత్రం పిలవండి తప్పుకోకుండా. నేను మా పిల్లలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నామండి. మళ్ళీ తర్వాత మాడవీధులన్నీ అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి తెచ్చి స్వామివారి పూలదండలు అవి ఇవి అన్నీ పాట పాడతారండి. వేలం పాట పాడతారు. వేలం పాట పాడినప్పుడు కొందరు భక్తులు ఎవరైనా ఇంట్రెస్టింగ్‌తో తీసుకుంటారండి. ఎంత మనీ అయినా పాడేసి. ఈ వీడియో మీకైతే నచ్చిందనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.